ఇవాళ అయితే నేను మా అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నా. నాకు ఇష్టమైన టమాటా పచ్చడి చేస్తుంది. ఎండుమిరగాయలు వేసి పచ్చి మిరగాయలు వేసి కూడా చేస్తుంది అది మా అమ్మ. గిన్నె పడకుండా ఇదేమో మా అమ్మమ్మ చేస్తుంది. ఒకసారి తిన్నాను, నచ్చిందని చేయమని అడిగాను అనమాట. ఇంకొన్ని మా అమ్మమ్మ అయితే కలుగుతుంది, మా అమ్మ అయితే అక్కడికి వచ్చింది. మా నాన్న అయితే మా అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నాం. ఇది టమాటా రంగు నుంచి ఇలాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. మంట చూడండి అంత చిన్నగా పెట్టుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. మెత్తగా అయిపోతాయి ముక్కలు. అమ్మమ్మ మెత్తగా అయిపోయినాయా? చాలా కట్టేనా? కలపక్కర్లేదా? చూసారా, ఇంకా కలపక్కర్లేదంట. నూనె చూసారా అలా పైకి బుడుబుడు అని అంటుందో. చేతి మీద పడిందంటే చేయి కాలిపోద్ది, అందుకే దూరంగా నుంచున్నాను. వాసన మంచి వాసన ఇంకా టమాటా వాసన. ఇవాళ మా అమ్మమ్మ మాకు ఏమేమి స్పెషల్స్ చేసిందంటే చూపిస్తాను. కారప్పొడి చేసింది, కారప్పొడి చేసింది మా కోసం. పెడతాను. కారప్పొడి చేసింది మా కోసం. నాకు ఎంత ఇష్టమో మా అమ్మని అడుగుతున్నా, చేస్తానని చెప్పింది. వాళ్ళు మా అమ్మమ్మ వచ్చింది కాబట్టి చేపించేసుకో. నెక్స్ట్ అల్లం పచ్చడి. ఈ టిఫిన్స్లో కూడా తీసుకోవచ్చు. ఎంత బాగుంటుందో తెలుసా మా అమ్మమ్మ చేసిన అల్లం పచ్చడి. మంచి వాసన చేస్తుంది. చూసారా మా అమ్మమ్మ వచ్చి కలుపుకుంటుంది. ఇలా కలుపుకోవాలి. చూసారా గాయ్స్, సౌండ్ ఆగిపోయింది అంటే ఇంకా మగ్గిపోయినట్టు. దీన్ని ఇప్పుడు తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అంతేనా మామ? ఎంత మంచిగా అవ్విందో, ఎంత గట్టిగా ఉంటాయి టమాటాలు. అంతగా అయిపోయింది. నాకు ఎంత ఇష్టం ఇలా ఉంటుంది. చూసారా చైనీస్ వంటలా ఉంది కదా దగ్గర నుంచి వస్తే. ఇది గట్టి నిండా చూపిస్తాను. చైనీస్ వంటలా ఉంది కదా. మా చేతి చైనా బొమ్మలో బిర్యానీలో తినేస్తారు కదా, అప్పుడు చూసాను. ఇలా ఉంటుంది అది వాడే సాక్స్. మనం పచ్చళ్ళు పోతుంది లైక్ పికిల్స్ అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా నేను బాగా చల్లారాక మిక్సీలో వేయాలి చెప్తుంది మా అమ్మమ్మ. ఇక్కడే ఉంది, బాగా చల్లారాక మిక్సీలో వేయాలి. ఇక్కడైతే టమాటాలో పచ్చడిలోకి నా అమ్మాయిది చింతపండు పులుసు. ఇక్కడైతే టమాటా పచ్చడిలోకి మా అమ్మ చింతపండు పులుసు పెట్టుకుంది. ఇది కూడా మీకు కావాలంటే ఎలా చేసుకోవాలి చెప్తా. చింతపండు పులుసు ఎవరికి కలపడం రాదు, చేసుకోండి. మీకు అలా వెళ్ళాం. సండే అయితే ఇలా ఉంది. సండే ఈస్ పండే అనమాట. ఈ 365 డేస్ చూడండి. ఇవి ఏంటని అడుగుతున్నారు కదా, ఇవి ట్రైన్లో ఉన్నాను అనమాట నేను. లేదు కదా, ఇవ్వండి ఇక్కడ ఇలా మెస్ ఉంటుంది మాకు. ఆ మెస్ నుంచి మీకు వీడియోస్ చూపిస్తాను. ఇప్పుడు అలా ఉంటుంది అంటే మీకోసం నేను కష్టపడి వీడియోస్ తీస్తున్నాను. నాకు కోసం మీరు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. అందుకే ఇదేమో మొక్క పువ్వులు పోస్తుంది. ఇదే మొక్క పేరు చెప్పండి. ఇలా ఉంటుంది ఇక్కడ క్లీన్గా ఉంది. ఇంకా స్పెషల్ అయితే నేను ఏం చేస్తున్నానంటే తల అండేసుకున్నాను బాగా పొద్దున్నే. ఇదిగోండి తల ఆదివారం అంటేసుకుంటాను అన్నమాట. తల ఇంకా అంటేసుకున్నాను చూడండి, బాగుందా. ఇంకా ఇంటి నుంచి ఇంకా వెళ్ళిపోదాం మనం వంట పనుల దగ్గరికి. ఇంట్లో అయితే మేము ముగ్గురమే ఉంటాం, ఎవ్వరూ లేరు. 365 degrees ఎవ్వరు లేదు. మా చెల్లి కూడా లేదు. మా చెల్లి మా డాడీ బయటికి వెళ్ళారు, మేము ముగ్గురమే ఉన్నాం. మీకు చెప్పడం మర్చిపోయాను, ఇది సైకిల్ మా చెల్లిది అనమాట. ఇప్పుడు చూపించలేదు మీకు.
సైకిల్ని ఇది ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అనమాట. చిన్నది, దీనికి చక్రాలు ఉండేవి, తొక్కేదన్నమాట. చక్రాలు తీసాక ఇంకా తొక్కడం మానేసింది. ఇలా బయటకు లోపలికి వెళ్ళి ఇది మా క్యారమ్ బోర్డు ఆడుకుంటూ ఉంటాను. ఇది నా సైకిల్ అంటే మీరు అని నమ్ముతారు చెప్పండి, నాదే చిన్నప్పుడు నా తెలియదు ఇచ్చానులేండి, ఇప్పుడు ఎవరు తొక్కుతారు కానీ ఇలా ఉంటుంది కింద పైన కూడా.